ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, పరిశుద్ధులైన యథార్థత కలిగిన పిల్లలారా, చేరువచ్చినందుకు ప్రభునామంలో మరొకసారి హృదయపూర్వక గ్రంథంలో నుండి మనిషి ఆశాజీవి, ఆశ కలిగి ఉండుట అది మనిషి నైజం కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది ఏ ఆశ కలిగి ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడో కొన్ని మాటలుగా మనం దైవ గ్రంథంలో నుండి బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకోవాలి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము మాట చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడుదును అని ఒక భక్తుని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుని ఆలోచనలో ఉండాలని దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునితో నడుచుట, దేవుని ఆలోచనలో కొనియాడుట అది మనిషికి మంచిది. ఎందుకంటే దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు కనుక ఆయన ఆలోచన విధానము ప్రతి తలంపు, అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ తలంపులు మా తలంపులకి ఆకాశము భూమి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉంటుంది. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ ఆలోచనలు మానవులైనటువంటి మన ఆలోచనలు చాలా వ్యత్యాసంగా భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంటుంది అని దేవుడే మనతో చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన తలంపులు గొప్పవి కనుక మనం ఆయన తలంపుల్లో నడవాలి. ఏంటి ఆయన తలంపులు? ఆయన కట్టడలు, న్యాయ విధులు, శాసనాలే ఆయన తలంపులు. ఆయనలో ఎంత మాత్రమును ఆలోచనలు మంచివిగానే ఉంటాయి. ఆయన కోటాను కోట్ల మంచి తత్వంలో కలిగిన దేవుడే. ఏ ఒక్కటి కూడా ఆయనలో తప్పు పట్టే స్వభావము ఆయనలో ఏమాత్రము ఉండనేరదు. కనుక అట్టి దేవునిలో మనం ఎదిగితే, అట్టి దేవుని ఆలోచనలో, ఆయన కట్టడంలో, ఆయన విశ్వాస సంబంధమైనటువంటి కట్టడాలు, నీతి నిజాయితీ కలిగినటువంటి ఆయన ఆలోచనలో మనం ఉన్నట్లయితే మన నరునికి మనకు ఎంతైనా మేలు అని దేవుని వాక్యమే మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, అదే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 107వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుతాను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు అంట తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏమి ఆశ ఇది? ఆ ఆశము మన ఆశలో నీతి నిజాయితీ ఉండాలి. అప్పుడుదా దేవుడు అలాంటి ఆశను తృప్తిపరుస్తాడు. ఆశకు అద్దులేని ఆశ ఉంటే అది ఆయన తృప్తిపరిచే దేవుడుగా మనకు ఉండడు. ప్రియులు, ఆశలో అత్యాశ కలిగి మనము దేవుడిని అడిగినట్లయితే అవన్నీ దేవుడు చేయడానికి సిద్ధంగా అయితే లేడు. ఆ ఆశ దేవుని చిత్తమై ఉండాలి, అనగా దేవునికి ఇష్టమై ఉండాలి. అప్పుడుదా మనము దేవుణ్ణి అడిగిన ఆ ఆశ నెరవేరుస్తాడు. దేవునికి ఇష్టం లేని ఆశ మనము అడగకూడదు, అడిగిన అవి నెరవేరవు. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆశ కలిగిన ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడు. ఆ ఆశ అత్యాశ లేకుండా బ్రతికినట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే, దేవునికి ఇష్టమైన ఆలోచన అయితే అది ఆయన తప్పకుండా ఆ ఆలోచన నెరవేర్చే దేవుడుగా మనకు గ్రంథంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. 63వ కీర్తనల గ్రంథము 63వ
2వ వచనము చదువుకున్నాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందునే నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, నీళ్లు లేని దేశం తట్టు ఏలాగూ ఆశ కలిగి ఉంటారో అలాగా నిన్ను చూడాలి, నీ బలమును చూడాలి, నీ ప్రభావమును చూడాలి, నీ పరిశుద్ధ నామ ఆలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని ఉన్నాను. నిన్ను చూడాలి, నీ పరిశుద్ధ ఆలయంలో నీ దగ్గరికి రావాలి, నీ సన్నిధికి చేరాలని ఇక్కడ భక్తుడు అలాంటి ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి ఆశ దేవునికి ఇష్టమే. ఇలాగూ దేవునికి ఇష్టమైన, దేవుని చిత్తమైన ఆలోచన కలిగి ఉంటే ఆయన అలాంటి చిత్తాన్ని నెరవేర్చే దేవుడు మనకు పరమందు ఉన్నాడు. ప్రియులారా, 146వ కీర్తన 5వ అధ్యాయము చూడండి, మాట చదువుకున్నాము. 146వ అధ్యాయము 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టు కొనునో వాడు ధన్యుడు. ఎవడైతే చూడండి యాకోబు దేవుడు సహాయుడగునో, యాకోబుకు దేవుడు క్రీస్తు ప్రభువారు ఆయన నమ్మినటువంటి దేవుడు, ఆయన పితరులు నమ్మినటువంటి దేవుడు, ఆయన నమ్మినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన దేవుడు ఎలాగో ఆయన నమ్మాడో అలాగే ఎవరైనా సరే ఆ దేవుణ్ణి, ఎవడైనా యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, ఎవరైతే క్రీస్తు యేసు మీద ఆశ పెట్టుకొనునో, ఎవరైతే పరిశుద్ధ ఆత్మదేవుని మీద ఆశ పెట్టుకొనునో అలాంటి వారి ఆశ నెరవేరుతుంది, వారు ధన్యులు అంటూ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులా, కనుక యాకోబుకు దేవుడు ఎలాగ సహాయంగా ఉన్నాడో, నీ పితరులను నేను, యాకోబు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు వారికి సహాయములాగానే ఎవరైనా సరే ఆ యొక్క యెహోవా దేవుణ్ణి ఎవరైతే ఆ దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ఆ ఆశను నెరవేర్చే దేవుడు మనకు పరమందున్నాడు. ఆ ఆశ ఎలా ఉండాలి అంటే అది అత్యాశలాగా ఉండకూడదు. ఇప్పుడు మనకు తిననీకి లేదు, ప్రభువా నాకు తిన్నీకే లేదు ప్రభువా సహాయం చేయంటే అది సామాన్యమైనటువంటి ఆశ. ఒక మనిషి బ్రతకాలంటే ఒక పని కల్పించు ప్రభువా, ఆ పని ద్వారా నేను తినగలుగుతానని అడగడం అది ధర్మం, న్యాయం, సత్యం. దానికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలాగే మన పరిస్థితి సింపుల్గా ఏది కొనుక్కోలేము. ప్రభువా నాకు ఒక విమానం కావాలి, లేదా ఇట పెద్ద అడిగితే దేవుడు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ అడుగుటలో దేవుని చిత్తము, దేవునికి ఇష్టం కనపరావాలి ప్రియులారా, అప్పుడుదా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక హన్న ఎన్నో తూర్లు మనం చెప్పుకుంటాం. బైబిల్లో ఉన్నటువంటి హన్న, ఆమె దేవుని చిత్తంలో ప్రార్థన అడిగింది, ప్రభువా నాకు ఒక మగ పిల్లవాణి ఇస్తే ఆ పిల్లవాణి నా కొరకు కాదు, నీ కొరకే, నీ మందిరంలోనే నీ సేవ చేసే బిడ్డగా నేను పెంచి నీకే పాలు మరిచిన తక్షణమే నీకు అప్పచెప్తాను ప్రభు అని మొక్కుకున్నది. ఆశ కలిగి కన్నీరు విడిచి మొరపెట్టింది. ఆమె ఆశను నెరవేర్చిన దేవుడు. అదే అన్నమాట. ఆయన చిత్తం ఉండాలి, ఆయనకు ఇష్టం ఉండాలి. మన ప్రార్థన, మన మొర, మనము పలికే ప్రతి మాట కరెక్ట్గా అడిగింది. సొలొమోను రాజు కూడా చక్కగా అడిగినాడు, ప్రభువా నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చి రాజుగా పెట్టి నువ్వు పరిపాలించని చెప్తున్నావు, కానీ నేను బాలుడను, నాకు జ్ఞానం లేదు, వారిని సక్కంగా సత్యంగా
యథార్థత కలిగి ఆ ప్రజలను పాలించుటకు నేను బాలుడను, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? శబాస్ నా కుమారుడా, నువ్వు ఇంకొక రాజును, ఆ శత్రు రాజును చంపమని అడగలే, లేక ఈ ఆస్తులు వజ్ర వైడూర్యాలు లేక భార్యలు అది ఇది ఇవన్నీ నువ్వు అడగలే. ప్రజలను క్రమములో పెట్టనీకి నువ్వు ఈ జ్ఞానంతో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తున్నానని ఎంత పెద్ద జ్ఞానం ఇచ్చినాడంటే ఇప్పటికీ గూగుల్లో కానీ ఆ యొక్క నెట్లో ఎక్కువ జ్ఞానవంతుడు ఎవరని కొడితే ఒక సొలొమోను రాజు గారి పేరు వస్తుంది. ఇప్పటికీ కూడా కొట్టిన సొలొమోను రాజు జ్ఞానవంతుడు అని పేరు ఇప్పటికీ వస్తుంది. అంత జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. అది ఆయన చిత్తంలో అడిగితే జ్ఞానముకు పాటి అన్నీ ఇస్తే దేవుడు మన దేవుడు. ఎవరయ్యా ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు ఆయన చిత్తంలో అయినటువంటి కోరికను దేవుడు నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన కోరిక దేవునికి ఇష్టమైతే, దేవునికి చిత్తమైతే, దేవునికి ఆ ఆలోచన సరి అయినది అని అనిపిస్తే ఆ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడంట. ఇస్తున్నాడు కదా అని ఏదో సామెతన్నట్టు సమస్తము అడగకూడదంట. ఎంత అడగాలో ఇస్తుందని సుమారుగా అడుగుతారంట కొంతమంది. అలా ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. అయితే నీ కోరికలో సత్యం ఉండాలి, నీతి నిజాయితీ యథార్థత ఉండాలి. అప్పుడు ఒక హర్ణ అడుగులాగున లేక సొలొమోను రాజు అడుగులాగున ఇంకా ఇలా చాలామంది భక్తులు మనము చెప్పుకుంటూ పోతే చాలామంది భక్తులు చక్కని ఒక రూతు కానివ్వండి, ఒక ఎస్తేరు కానివ్వండి, ఆడవాళ్ళు అయితే ఇంకా గొప్పవారు ఉన్నారు. దేవుని చిత్తంలో వారు ఆత్మీయంగా ముందుకెళ్ళినట్టు మనకు కనపడతారు. ఇలా ఇంకా మనము ఏ ఆశ కలిగి ఉండాలో మన కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం నుంచి చదవమా. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయబోరుచున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇతను గుడ్డివాడు అడుక్కునే అక్కడ ఒక బట్ట పరుచుకొని అడుక్కునేటువంటి గుడ్డివాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిలో వెళ్తున్నాడో ఆయన బోధకుడా అని వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఏం కావాలా అని అడిగినప్పుడు నేను చూపు పొందవచ్చున్నాను, అది ఇచ్చినట్లయితే నేను ధన్యుడను ప్రభా, మీరు మాత్రమే ఇవ్వగలరనే నమ్మకంతో ఉన్నాను ప్రభా అని చూపు పొందవచ్చున్నానంటే అప్పుడు ప్రభు ఏమంటాడు చూడు, చాలామందికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. సరే ఏమంటాడు చూడండి, అందుకు యేసు నీవు వెలుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని చెప్పాడు. విశ్వాసం అది, ఈ విశ్వాసము చాలా గొప్పది. నీవు ఏదైతే నా దగ్గరకు వచ్చి విశ్వాసముతో
చూపు పొందగోరుచున్నావని ఆ విశ్వాసం ఉంది చూశావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవుడు పలుకుతున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పిన వెంటనే వాడు ఆ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుని వెంబడించినాడు, ఆ బట్టను విసిరేసినాడు, ఆ అడుగు తినే స్వభావాన్ని విడిచేసినాడు, ప్రభు దారిలోకి వచ్చినాడు. పోయినాడు. ఇతనికి ఏమి ఆశ ఉంది? దేవుణ్ణి కార్యం చూడాలనే ఆశ ఇక్కడ మనకు కనపడుతుంది. చూపు పొందినాడు, అడుక్కుంటున్నాడు బట్టపరుచుకొని. ఎప్పుడైతే స్వస్థత చూపు వచ్చిందో ఆ అడుక్కునే స్వభావం ఇసిరేసి ప్రభువును వెంబడించినాడు. దేవుని దగ్గర గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఇంకా అడుక్కునే స్వభావంలోకి వెళ్ళలేదు. ఇంకా అవసరం లేదు, ఆ బట్ట అవసరం లేదు, అడుక్కు తినే అవసరం లేదు నాకు. ప్రభువును వెంబడించాడు, ప్రభు దారిలోకి వచ్చాడు. ఈ యొక్క పుట్టువాడు ఏమి ఆశ కలిగి ఉన్నాడంటే ప్రభువు కార్యాలు చూడాలనే ఆశ కలిగి ఉండి తను చూపు పొందుకొని తన దారి వదిలి ప్రభువు దారిలోకి వచ్చినటువంటి గుడ్డివాడు పోయినాడు. ఈ యొక్క ఆలోచనలో ఏముంది? చక్కని సత్యమైనటువంటి ఆశ కలిగినటువంటి గుడ్డివాడిగా మనం ఇక్కడ చూస్తాము. అలాగే చూడండి, ఇంకా రెండు మాటలు చూసుకొని ముగించుకుందాము. తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి గురుట ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా మన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చివరికి మనము ఆశ కలిగి ఎలా బ్రతకాలో, ఏ విధమైనటువంటి మనిషి ఆశ కలిగి ఆ బ్రతికి దేవుని సన్నిధికి చేరాలో దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పౌలు గారు ఆయన జీవితం అంతా చాలా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు పడి కొట్టబడుతూ దేవుని పని, దేవుడు మిగిల్చిన కొన్ని కార్యాలు ఆయన చేస్తూ వచ్చినాడు. దేవుడే చెప్పినాడు, నేను మిగిల్చిన కొన్ని కార్యాలు ఆయన చేసినాడని. కనుక ఆయన ఏమంటున్నాడు? ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ, నేను నాకే కాదు ఆయన మీద ఆశ కలిగిన ప్రతి వానికి ఆ ప్రత్యక్షత ఇస్తాడు. ఆ నీతి కిరీటము నాకే కాదు, ఎవరైతే ఆ ప్రత్యక్షతను చూడాలన్న ఆశ కలిగి ఉంటారో ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాకు మాత్రమే కాదు అందరికీ ఇస్తాడు అని భక్తుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అదే కొరింథీయులు 15:3 అయితే ఆయన చెప్తాడు, ఆశ పడుతూ నేను దేవుని సువార్త చెప్పాలని నేను ఆశ, నాకు ఆ విషయంలో నేను సిగ్గుపడవాడను కాను అని ఆ యొక్క మాట ఆ యొక్క లేఖనంలో వ్రాయిస్తూ వచ్చినాడు. అలాగే నేను సిగ్గుపడను వాడిని కాను అంటూ రోమా 1:6 అలాగే రాసినాడు. అలాగే 1 కొరింథీ 9:16 నాకు సువార్త ప్రకటించకుంటే, సువార్త చెప్పకుంటే నాకు శ్రమ అన్నాడు భక్తుడు. సువార్త, దేవుని సువార్త, దేవుని శుభవార్త అయినటువంటి ఆయన శిలువ మరణము ప్రచురము ప్రకటించకుంటే నాకు శ్రమ. ఆ ప్రకటించిన దానికి జీతము ఎవరి దగ్గర ఉంది అంటే ప్రభు దగ్గర ఉంది. రేపు నాకు ఇస్తాడు అక్కడ. అది చిమ్మెటలు కొట్టనటువంటి పట్టణంలో ఉంది. ఆ దొంగ ఎత్తుకొని పోయినటువంటి పట్టణంలో, దొంగే లేనటువంటి పట్టణంలో అక్కడ నాకు జీతం ఇస్తాడు, దాన్ని ఎవరు కొట్టేయలేడు అని మనము కరెక్ట్గా ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునిలో
మనం ఉన్నట్లయితే మనకు జీతము ఆయన ఇస్తాడు. మనము సువార్త ప్రకటించడంలో చిక్కుపడని పిల్లలంగా ఉండాలని వాక్యం మనకు అపోస్తలులు మనకు తెలియపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలు కావాలి ఆయనకు. అందుకే దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తు వారు కావాలి, ప్రభు పని చేసేవారు కావాలి. కోత ఎంతో విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు. కోత చాలా ఉంది అనగా ప్రభువు తెలియని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు వాక్యం చెప్పాలనే బిడ్డలు తక్కువగా ఉన్నారు, ప్రభు తెలియని వారు ఎక్కువగా ఉన్నారు. ఆ విస్తారమైన పంటను కోయనికి దైవజనుడు కావాలి, దేవుని పని చేసేవారు కావాలి, దేవుని ప్రకటించే పిల్లలు కావాలి అని ఆ భక్తుడు ఆ పాటలో చక్కగా వ్రాయగలిగినాడు. కనుక దేవుని పని మనము చేయటంలో సిగ్గుపడే పిల్లలంగా ఉండకూడదని దేవుడు వాక్యాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన ఆశకు హద్దు పెట్టుకొని మనము దేవుని అడిగినట్లయితే అటువంటి ఆశను దేవుడు తృప్తిపరిచి మనము ఆశీర్వదించి దీవించే బిడ్డలుగా దేవుడు రెడీగా ఉన్నాడు. కనుక అటు స్థితిలో మనము దేవుని వాక్యాలతో గిడ్డలతో మనం సరి చేసుకుంటూ మనుషులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే, పనికిమానులమే అయినప్పటికీ దేవుని వాక్యము మనమును సర్వసత్యమైన క్రీస్తు సారూప్యత మనకు ఇచ్చేలా దేవుని పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరుగుతాయి. కనుక దేవుని వాక్యం నమ్మిన దాని ప్రకారం విశ్వసించి నడుచుకున్నట్లయితే మన జీవితాలు సుఖమయంగా ఈ లోకంలో ఉంటాయి, పరలోక రాజ్యంలో ఇంకా అద్భుతంగా ఉంటాయి. కనుక అట్టి దేవుని నమ్మి మనము విశ్వాస జీవితాల్లో ముందుకు ఎత్తాలని, మనకు దేవుడు ఇచ్చిన ఆయుస్సు వరకు మన భక్తుడు అన్నట్టు నా పరుగు తుదముట్టించాను, ఇంకా నా కోసము నీతి కిరీటం ఉంచబడిందని స్థితిలోకి ప్రతి ఒక్కరు రావాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితి, అటు ఆత్మీయత ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి జ్ఞానము అందరికీ మెండుగా దయచేయను కాక కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. అలా వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.